అందరికీ నమస్కారం అండి. నేను మీ యామా మురళీ గౌడ్. ఈ రోజు మీ ముందుకు తీసుకొస్తున్నటువంటి అంశం బీసీలకి ఉపయోగపడే అంశం. ఆంధ్ర రాష్ట్రంలో ఉన్న ప్రతి ఒక్క బీసీ సోదరుడు వారు కూటమి ప్రభుత్వం అధికారంలోకి రావాలని, అధికారంలోకి వస్తే మా యొక్క హక్కులు నెరవేరుతాయనే ఆశతో, ఆకాంక్షతో కూటమిని అధికారంలో తెచ్చుకున్నటువంటి పరిస్థితి. అయితే బీసీలు ముఖ్యంగా కోరుకున్నది కుల జనగణన, బీసీ రక్షణ చట్టం ఇలాంటి అంశాలు. ఈ కుల జనగణన చేయటం వల్ల స్థానిక సంస్థల్లో కానివ్వండి, విద్యా ఉద్యోగాల్లో కానివ్వండి, అదేవిధంగా నిధుల్లో కానివ్వండి, ఇలా దామాషా ప్రకారం వస్తాయన్న ఒక ఆశతో ఈ యొక్క కూటమిని మద్దతిచ్చి గెలిపించుకున్నటువంటి పరిస్థితి. ఖచ్చితంగా కూటమిని అధికారంలో తెచ్చుకున్నటువంటి మన బీసీ సోదరులందరూ ఈ కూటమి మీద ఒత్తిడి తీసుకొచ్చి, మరీ ముఖ్యంగా పార్టీలో ఉన్నటువంటి బీసీ సోదరులు కూడా ఖచ్చితంగా మీరు మీ యొక్క అధినాయకత్వాన్ని ప్రశ్నించాల్సిన అవసరం ఎంతైనా ఉంది. గత వీడియోలో చెప్పినట్టుగా మీరు ఈ అంశం మీద పోరాటం చేయటం వల్ల రేపు మేలు చేకూరిపోతుంది మీకే. కాబట్టి ఆ అంశం ఏంటి, ప్రభుత్వం ఏ విధంగా చెయ్యవచ్చు అనే అంశం మీదే ఈ రోజు మీ ముందుకు తీసుకురావడం జరిగింది. ముఖ్యంగా తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం చూసుకుంటే కుల జనగణన చేసి అక్కడ బీసీ జనాభా ముస్లిం సోదరులతో కలుపుకొని 58.6% ఉన్నట్లు తీర్మానం చేసి 41% రిజర్వేషన్ ఇవ్వాలి అని చెప్పేసి అసెంబ్లీలో తీర్మానం చేసి కేంద్ర ప్రభుత్వానికి నివేదించడం జరిగింది. అయితే కేంద్ర ప్రభుత్వం ఎందుకు దీన్ని సాసారం చేస్తుందయ్యా అంటే, ఇక్కడ కాంగ్రెస్ ప్రభుత్వం ఉంది కాబట్టి వీళ్ళకి క్రెడిట్ ఎక్కడ పోతుందని చెప్పేసి బీజేపీ గవర్నమెంట్ చేయట్లేదు. సుప్రీంకోర్టుకి వెళ్తే సుప్రీంకోర్టు ఏమో 50% సీలింగ్ మించకూడదని ఉంటుంది. అసలు ఈ 50% సీలింగ్ మించకూడదు అనేది ఎక్కడుంది? రాజ్యాంగంలో ఎక్కడైనా ఉందా? లేదు కదా. రాజ్యాంగంలో లేని దాన్ని సుప్రీంకోర్టు అడ్డుకుంటుంది. ఎందుకు అడ్డుకుంటుంది? దీన్ని అధిగమించాలంటే ఏం చెయ్యాలి? మన ఆంధ్ర రాష్ట్రంలో కుల జనగణన చేసిన తర్వాత ఎవరైనా సుప్రీంకోర్టుకి కానీ హైకోర్టుకి కానీ వెళితే దాన్ని ఎలా అడ్డుకోవాలి అనే దాని మీద అవగాహన పెంచేదానికి ఈ యొక్క వీడియో చేయడానికి గల ముఖ్య కారణం. కాబట్టి ప్రతి ఒక్కరు అవగాహన చేసుకోండి, అవగాహన పెంచుకోండి, ప్రభుత్వాల మీద ఒత్తిడి తీసుకురండి, మనకు కావాల్సిన వాటిని సాధించుకుందాం. ఇక మీరు చూస్తా ఉన్నారు, కూటమి ప్రభుత్వం బీసీల పక్షాన ఉంటుందా? బీసీలకు మొండి చేయిస్తుందా? స్థానిక ఎన్నికలలో బీసీలకు మేలు చేసే మంచి అవకాశం ఈ కూటమికి ఉంది. ఏమిటి ఆ కూటమికి ఉన్న మంచి అవకాశము అంటే, ఏదైతే కుల జనగణన, సమగ్ర కుల జనగణన చేసి ఏ కులాలు ఎంత ఉన్నారు, బీసీ జనాభా ఎంత ఉంది, ఆ బీసీ జనాభాకి ఎంత రిజర్వేషన్ ఇవ్వచ్చు అని చెప్పేసి అసెంబ్లీలో తీర్మానం చేసి కేంద్రానికి నివేదించి కేంద్రంలో షెడ్యూల్ 9లో చేర్చాలి. షెడ్యూల్ 9లో చేర్చాల్సిన బాధ్యత కేంద్ర ప్రభుత్వానికి. అంటే కేంద్ర ప్రభుత్వం అంటే ఎవరు? ఇప్పుడు కూటమిలో ఉన్న వాళ్ళే. కూటమిలో తెలుగుదేశం పార్టీ, జనసేన పార్టీ, బీజేపీ ఉంది. అంటే ఇక్కడ రాష్ట్రంలో తెలుగుదేశం పార్టీ ఉంది, బీజేపీ ఉంది, జనసేన ఉంది. అక్కడ సెంట్రల్ లో బీజేపీ ఉంది. అంటే ఇక్కడ సాధ్యమైన పరిస్థితులు ఉన్నాయి కాబట్టే ఇక్కడ రాష్ట్ర ప్రభుత్వానికి మనం సరైన వాదనలు వినిపించి ఏదైతే ఈ ప్రభుత్వంకి అర్థమయ్యే రీతిలో మన నిరసనలు తెలుపగలిగితే ఖచ్చితంగా మనం స్థానిక సంస్థల్లో 40% పైచీలకు రిజర్వేషన్ పొందేదానికి అవకాశం ఉంది. ప్రభుత్వం మీద ఒత్తిడి తెస్తే రాష్ట్ర ప్రభుత్వం కేంద్ర ప్రభుత్వానికి తెలియజేస్తే కేంద్ర ప్రభుత్వం షెడ్యూల్ 9లో చేరిస్తే ఆర్టికల్ 31B ప్రకారం షెడ్యూల్ 9లో చేర్చిన ఏ అంశమైనా కానివ్వండి, హైకోర్టులు కానివ్వండి, సుప్రీంకోర్టులు కానీ అడ్డుకునే అధికారాలు లేవు. బాగా అర్థం చేసుకోండి మిత్రులారా. షెడ్యూల్ 9 ఉదహరించింది. ఏదైతే సుప్రీంకోర్టులు కానీ హైకోర్టులు కానీ ఎటువంటి న్యాయమైన చిక్కులు రాకుండా ఉండటానికి ఆ అంశాలని 9th షెడ్యూల్ లో చేరుస్తారు. ఈ 9th షెడ్యూల్ అనేది మొట్టమొదటి సవరణ 1951లో మొట్టమొదటి రాజ్యాంగ సవరణ ద్వారా ఈ యొక్క అంశాన్ని అందులో చేర్చారు. ఆర్టికల్ 31B షెడ్యూల్ 9. అప్పుడు చేర్చిన క్రమం ఏంటంటే, అప్పట్లో భూ సంస్కరణ చట్టాల్లో కొంతమంది పెద్దలు, అంటే అప్పుడు ఉన్నటువంటి సామాజిక ఆర్థిక బలవంతులు కోర్టులను ఆశ్రయించి ఇబ్బందులు పెడతారన్న ఉద్దేశంతో అప్పుడు ఈ షెడ్యూల్ 9ని ప్రవేశపెట్టి ఈ యొక్క భూ సంస్కరణ చట్టాన్ని అందులో పెట్టడం జరిగింది. అప్పుడు కోర్టులు కానీ ఏవి అడ్డుకునే అవకాశం లేకుండా. ఆ 1951లో షెడ్యూల్ 9 చేర్చినప్పుడు కేవలం 14 అంశాలతోనే అది మొదలయ్యింది. కానీ నేడు 284 అంశాలతో షెడ్యూల్ 9 ఉంది. మరొక్కటి మా బీసీలకు ఉపయోగపడేది. ఆ ఒక్కటి చేరిస్తే 285 కదండి అయ్యేది. 284 చేశారు, మేము అడిగినా లేదు కదా. ఒక్కటి చేర్చరాదండి బీసీల రిజర్వేషన్, అది ఒక్కటి చేర్చేసేనాయా అనే అంశాన్ని మీరు ఏమనెత్తుకొని బీసీ కుల జనగణన చేసి ఆ కుల జనగణన సంబంధించిన అంశాన్ని 9th షెడ్యూల్లో చేరిస్తే మనకి ఇబ్బంది లేకుండా ఉంటుంది. కాబట్టి ఈ యొక్క రాష్ట్రంలో ఉన్న నా యొక్క ప్రతి ఒక్క బీసీ సోదరుడు ఆ విధంగా ఆలోచన చేస్తాడని కోరుకుంటున్నాను. ఇది షెడ్యూల్ 9లోకి వెళ్ళిన అంశం. రెండోది ఏంటంటే, కేంద్ర ప్రభుత్వం మనల్ని మోసం చేస్తా ఉంది. ఎలా మోసం చేస్తుంది, ఎలా చేస్తుంది? కుల జనగణన చేస్తానని చెప్పింది, కానీ ఇటీవల నవంబర్ 10వ తారీఖు నుంచి ఒక పైలట్ ప్రాజెక్ట్ కింద ఆంధ్రప్రదేశ్ లో చేపట్టడం జరిగింది. ఎక్కడ ఆంధ్రప్రదేశ్ లో అంటే విశాఖపట్నం జిల్లా భీమిలి నియోజకవర్గంలో మొదలు పెట్టారు.
ఆ వార్డులు కూడా భీమిలో 2వ వార్డు 3వ వార్డులో సర్వే మొదలు పెట్టారు. సర్వేలో కూడా మీరు చూడొచ్చు ఇక్కడ ఇంటి పరిస్థితులు, యజమాని పేరు, డోర్ నెంబరు, కులం, కుటుంబ సభ్యుల సంఖ్య, ఇల్లు నిర్మాణ స్థితి 1 నుంచి 16 సీరియల్ నెంబర్ వరకు ఈ అంశాలు అందులో పొందుపడి ఉంచాయి. అయితే ఇందులో కూడా వీళ్ళు ఏం చేశారు తెలివిగా ఎస్సీ ఆర్ ఎస్టీ కింద వచ్చేసి అదర్స్ అని పెట్టారు. అంటే ఈ కాలమ్స్ లో ఏమని రావాలి, అక్కడ కులం అని రావాలా, ఏమి కులం, బీసీ అయితే బీసీలో ఏ కులం, ఇట్లా రావాల్సిన అంశాలు అలా లేకుండా అదర్స్ అని రాశారు. అంటే ఇది బీసీలని బీజేపీ ప్రభుత్వం మోసం చేస్తున్నట్టు కాదా? అంటే ఇది నాకు ప్రాథమికంగా ఉన్న సమాచారమే, దీని మీద ఇంకా పూర్తిగా తెలుసుకోవాల్సిన అవసరం కూడా ఉంది. బట్ నాకున్న ప్రాథమిక సమాచారాన్ని మీ అందరికి తెలియజేస్తున్నాను. ఒకవేళ నిజంగా బీజేపీ ప్రభుత్వం ఇలా చేస్తుంది అంటే బీసీలని కేంద్ర ప్రభుత్వం మోసం చేస్తున్నట్టే అని చెప్పేసి తెలియజేస్తున్నాను సోదరులారా. దీన్ని మనం సమర్థంగా ఎదుర్కోవాల్సిన అవసరం ఉంది. ఇది కేంద్ర ప్రభుత్వం చేసింది. ఇక నెక్స్ట్ వచ్చేసి రాష్ట్ర ప్రభుత్వం ఎన్నికల మేనిఫెస్టోలో ఏమని చెప్పింది? బీసీలకు రాజకీయ ప్రాధాన్యత. అందులో ఏం చెప్పిందయ్యా అంటే స్థానిక సంస్థలు నామినేటెడ్ పదవుల్లో 34% రిజర్వేషన్ ఇస్తానంది. చట్టసభల్లో బీసీలకు 33% రిజర్వేషన్ కోసం తీర్మానం చేసి కేంద్రానికి పంపిస్తాం. తక్కువ జనాభాతో ఎన్నికల్లో పోటీ చేయలేని వర్గాలకు నామినేషన్ ద్వారా రాజకీయ భాగస్వామ్యం. మరి హడావిడిగా ఇప్పుడు రాష్ట్ర ప్రభుత్వం నోటిఫికేషన్ ఇవ్వడానికి గల కారణాలు ఏంటి? కుల జనగణన చేయకుండా, మీరు 34% రిజర్వేషన్ ఇవ్వకుండా, బీసీలకు చట్టసభలో 33% తీర్మానం చేయకుండా మీరు స్థానిక సంస్థల ఎన్నికలకు వెళ్తున్నారంటే ఎవరు చెవులో పూలు పెట్టాలనుకుంటున్నారు? బీసీల చెవులో పూలు ఎన్నాళ్ళు పెడతారయ్యా? ఎన్నాళ్ళు పెడతారు బీసీల చెవులో పూలు? పేరుకేమో మా ప్రభుత్వం బీసీలకి పెద్దపీట వేస్తుంది అంటారు. అదేదో మొన్న నేను చెప్పాను, పెద్దపీట అంటున్నారు. ఆ పెద్దపీట ఆడ దొరుకుతుంది చెప్పండి అయ్యా బాబు. మరి మా వెనకేసుకునే పీట లేదంటే మా నెత్తినేసే పీట, ఏ పీట? ఇంతవరకు మా అయ్యల తరంలో కూడా చెప్పారు పెద్దపీట అన్నారు. మా అయ్య కూర్చోవాలి పెద్దపీట మీద, నేను కూర్చోవాలా, రేపు నా కొడుకు కూడా కూర్చోవాలి. ఆ పీట ఆడుందో చెప్పండి అయ్యా అని ఆవేదనగా ప్రతి ఒక్క బీసీ సోదరుడు ఉన్నాడు. కాబట్టి 34% రిజర్వేషన్ మీరు ఇవ్వాలి అంటే ఏం చేయాలి? కుల జనగణన చేయాలి. కుల జనగణన ఎందుకు చేయడం లేదు మీరు అంటే? అప్పుడు ఎన్నికల అధికారంలోకి వచ్చేదానికి హామీలు ఇస్తే సరిపోతుంది, తర్వాత ఎవరు మాట్లాడతారులే అని చెప్పేసి అనుకుంటున్నారా? ఏంటండి ఇది? కూటమి ప్రభుత్వం ఆలోచన చేయండి. బీసీలు మీకు ఓట్లేశారు, గంప గుత్తగా వేశారు. ఎన్ని సీట్లు ఇచ్చారు మీకు తెలియరా? మిమ్మల్ని అన్ని సీట్లతో గెలిపిస్తే బీసీలకు చేసేది ఇదేనా? మీరు అడ్డగోలుగా మీరు ఇప్పుడు నోటిఫికేషన్ వచ్చేసి స్థానిక సంస్థలకు వెళ్ళాలనుకుంటున్నారే, బీసీల గొంతుకొస్తున్నట్టు కదా? అయ్యా పవన్ కళ్యాణ్, నీ మీద కొద్ది గొప్ప గౌరవం ఉంది, అది పోగొట్టుకోమాకండి. మీరు ఏదో చేస్తారనుకుంటే కనీసం బీసీల పక్షాన మాట్లాడే నాయకుడు కూడా లేకపోవడం దౌర్భాగ్యంగా ఉంది. తెలుగుదేశం పార్టీతో గెలిచిన ఎమ్మెల్యేలు కానివ్వండి, జనసేనలో కానివ్వండి, ఇంకెక్కడైనా కానివ్వండి, కనీసం బీసీల సమస్యల మీద మాట్లాడలేదే. ఇలాంటి అంశాలు ఈ ప్రభుత్వాలు ఎంత దారుణంగా బీసీలని చూస్తున్నాయో అర్థం చేసుకోవచ్చు. ఈ మధ్య నోటిఫికేషన్ ఇచ్చింది, అంత హడావుడిగా ఇవ్వాల్సినంత అవసరం ఏముందండి? మీరు సమగ్ర కుల జనగణన చేయండి, ఎంతమంది ఉన్నారో చేయండి. మీరే చెప్పారు కదండి మొన్న ఒక అంశం చెప్పారు. ఏం చెప్పారు? ఆ కమిటీలో ఏమన్నారు? ముందుగా కుల జనగణన జరగాల, కుల జనగణన జరిగిన తర్వాత సామాజిక, రాజకీయ, ఆర్థిక అంశాలను పరిగణలో తీసుకొని బీసీలకి రిజర్వేషన్ ఎంత ఇవ్వాలని చెప్పేసి చూడాలని ఇంకో అంశము. 3వ అంశం వచ్చేసి 50% సీలింగ్ దాటకుండా చేయాలని చెప్పేసి మీద కమిటీ వేసినట్టున్నారు మొన్న మధ్య మీరే. మరి కనీసం ఆ కమిటీ నివేదిక కూడా ఇవ్వకుండా మీరు ఎన్నికల నోటిఫికేషన్ కి ఎలా వెళ్తున్నారు? అడిగేవాడు లేడు కదా. ఓటేశారు, అయిపోయింది. మీరు అధికారంలోకి వచ్చారు, 5 ఏళ్ళు అడిగేవాడు ఎవడనే? ఏంటండి చంద్రబాబు నాయుడు గారిది? మీరు గెలవాలని చెప్పేసి మేము నియోజకవర్గం తిరిగి మేము మీకు ఓట్లు వేయండి అని వేసాం కాబట్టి ప్రశ్నించే బాధ్యతగా మేము ప్రశ్నిస్తా ఉన్నాము. కూటమికి ఓటు వేసిన ప్రతి ఒక్క నా బీసీ సోదరుడా ఆలోచించండి. నీ హక్కులని కాల రాస్తున్నప్పుడు ఖచ్చితంగా మీరు నోరు ఎత్తి ప్రశ్నించకపోతే రేపు నీ బిడ్డల భవిష్యత్తు ఎంత దారుణంగా ఉంటుంది అంటే, ఈ ఆధిపత్య పార్టీల ఇళ్ల ముందు చేతులు కట్టుకుని అయ్యా దొర అని పాత రోజులు గుర్తుకు తీసుకొచ్చే విధంగా చేస్తారు. కనీస హక్కుల్ని కూడా మనం కాపాడుకోలేని పరిస్థితుల్లో వెళ్ళిపోతా ఉన్నాం. విజ్ఞానవంతమైన నా బీసీ సోదరులారా ఆలోచన చేయండి. ఇది ఆవేదన. రాబోయే రోజుల్లో మన బిడ్డల భవిష్యత్తుని అంధకారంలోకి నెడదామండా? ఈ తరంలో ఉన్న మనం నిబద్ధతగా పనిచేయకపోతే రాబోయే తరాన్ని ఒక చీకటి పరిస్థితులు తీసుకొచ్చిన వాళ్ళం అవుతాం మనం. ఇప్పుడు కనుక నువ్వు సమర్థవంతంగా పనిచేస్తే రాబోయే తరం నీ గురించి ఖచ్చితంగా 100 ఏళ్లు చెప్పుకుంటుంది. ఇప్పుడు కనుక నువ్వు పని చేయకపోతే రాబోయే తరాల దృష్టిలో నువ్వు ఒక ద్రోహిగా మిగిలిపోతావు. అర్థం చేసుకోండి, ఆలోచనతో ముందుకు సాగండి. నేను పార్టీలో ఉన్న సోదరులు కూడా అడుగుతా ఉన్నాను, మీరు ఎదురు తిరిగి ఏదో చేయమని కూడా అంటలేదు. పార్టీ ఏదైతే హామీ ఇచ్చిందో ఆ హామీని అమలు చేయమని చెప్పేసి మీ పార్టీ అధినాయకత్వాన్ని దృష్టికి తీసుకువెళ్లి మీ ఆవేదనని, మీ ఆకాంక్షని తెలియచేయండి. అదేవిధంగా తటస్థ బీసీ సోదరులారా, మీరు గళం విప్పాల్సిన సమయం ఆసన్నమైంది. మీరు ఇప్పుడు మీ గళం విప్పకపోతే ఎంతో మంది జెడ్పీటీసీలని, ఎంపీటీసీలని, సర్పంచుల్ని, వార్డు మెంబర్ని కోల్పోయే దౌర్భాగ్య పరిస్థితిలోకి వెళ్ళబోతున్నాం. కాబట్టి అలాంటి పరిస్థితులు రాకుండా మనందరం ఏకకంఠంతో ఈ యొక్క పరిస్థితుల్ని ఎదుర్కోవాలి. ఓవైపు తెలంగాణలో చూడండి సోదరులు ఎంత చక్కగా అందరూ కలిసి కట్టుగా పనిచేస్తా ఉన్నారు. వారిని స్ఫూర్తిగా తీసుకొని
మనం ఇక్కడ పని చేయాల్సిన అవసరం ఎంతైనా ఉందని చెప్పేసి ఈ సందర్భంగా మీకు తెలియచేస్తూ, ఖచ్చితంగా ఇక్కడ తెలుగుదేశం మేనిఫెస్టోలో ఇంకా బీసీలకు సంబంధించిన చాలా అంశాలు ఉన్నాయి. సో ఇది ఒక వీడియోలో మీ అందరికీ తెలియజేస్తాను. కాబట్టి విషయం ఇది క్లుప్తంగా. సోదరులారా, మీరు దయచేసి ఇబ్బందులు లేకుండా మన యొక్క హక్కుల కోసం పోరాడాలని కోరుకుంటున్నాను. థ్యాంక్ యూ ఆల్.